హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. గత కొంతకాలంగా తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఎక్కడైతే కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్ల కోసం చాలా కాలంగా తెలంగాణలో పోరాటాలు చేస్తున్నారు. సో ఇప్పుడు చూద్దాం. బీసీ రిజర్వేషన్లు తేడా వస్తే అగ్నిగుండమే అంటూ ఇక్కడ పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకోం. 42% నిర్ణయం అయ్యాకే ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఇక్కడ తెలుస్తుంది. నమ్మించి మోసం చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే అంటూ కూడా నినదించిన బీసీ సంఘాల నాయకులు రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరిట బీసీ జేఏసీ నేతలు ర్యాలీ చేపట్టారు. ఇందిరా పార్క్ వద్ద బీసీ రిజర్వేషన్ల న్యాయ సాధన దీక్ష కూడా ఏర్పాటు చేశారు. ఈ న్యాయ సాధన పోరాటంలో బీసీ నేతలు చాలా మంది పాల్గొన్నారు. చూద్దాం వాళ్ళు ఏమేమి వ్యాఖ్యానించారు. ఎన్నికలకు తొందరపడొద్దు, బీసీలకు అన్యాయం చేయొద్దు అంటూ కూడా కృష్ణయ్య వ్యాఖ్యానించారు. అదే జరిగితే కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదు అంటూ కూడా జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రామాణిక పద్ధతులు పాటిస్తే 42% సాధ్యమే అంటూ కూడా వకులాభరణం పేర్కొన్నారు. ప్రకటించిన రిజర్వేషన్ అమలు బాధ్యత సర్కారుదే అంటూ కూడా ఇక్కడ దత్తాత్రేయ తెలిపారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయబోరు అంటూ కూడా విహెచ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై అగ్గి మండుతున్నది. 42% రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ తో బీసీ సంఘాల నేతలు కదం తొక్కారు. బీజేపీ ఆధ్వర్యంలో బీసీ నేత ఆర్ కృష్ణయ్య సారథ్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీసీ రిజర్వేషన్ల న్యాయ సాధన దీక్ష చేపట్టారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, ఎల్ రమణ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై 42% ఆవశ్యకతపై ప్రసంగించారు. మరోవైపు రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరిట బీసీ జేఏసీ నేతలు ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ లోని బషీర్బాగ్ కూడలిలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ ర్యాలీలో జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇదే అంశంపై రాష్ట్ర కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తుంది. చట్టబద్ధంగా అమలు కాకపోతే పార్టీ పరంగానైనా అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆదివారం రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నట్టు తెలుస్తుంది. చూద్దాం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏమేమి మాట్లాడారో. రామోజీ పేరు కాదు బ్రాండ్ అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ప్రతి రంగంలో తనదైన ముద్ర వేశారంటూ కూడా తను తెలిపారు. రామోజీరావు పేరు కాదని ఒక బ్రాండ్ అని దాన్ని అలాగే కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సో ఆదివారం రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. రామోజీరావు విలువలు, సాంప్రదాయాలను కొనసాగిస్తున్న రామోజీ గ్రూప్స్ ను అభినందించారు. ప్రతి రంగంలో రామోజీ తనదైన ముద్ర వేశారని, ఒకే వ్యక్తి భిన్న సంస్థలను నిర్వహించడం అంత ఆషామాషి కాదని తను పేర్కొన్నారు. పచ్చళ్ళు తినిపించినా, పత్రిక చదివించినా అది ఆయనకే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి రామోజీ ఫిల్మ్ సిటీ ఒక గొప్ప ఎసెట్ అంటూ కూడా తను తెలిపారు. రాష్ట్రంలో 4 వండర్స్ అంటే చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ అండ్ 4వది రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నాయని కూడా తను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నట్టు తెలుస్తుంది. సో ప్రతి సంవత్సరం శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి మన హైదరాబాద్ కు వచ్చి 2 రోజులు గడిపి వెళ్తుంటారు. సో ఈ సంవత్సరంలో 21వ తేదీన నవంబర్ 21వ తేదీన హైదరాబాద్ కు శీతాకాల విడిదిలో భాగంగా రానున్నారు. సో ఈ నెల 21వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హైదరాబాద్ కు రానున్నట్టు తెలుస్తుంది. శీతాకాల విడిదిలో భాగంగా ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో రాజ్భవన్ చేరుకుంటారు. ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్ లో ఉండడం సాంప్రదాయం కాగా ఈసారి కూడా ఆమె 2 రోజుల పాటు నగరంలో ప్రత్యేక పర్యటన చేయనున్నట్టు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. ఎస్సీ ఎస్టీ కోటాల్లో క్రిమీ లేయర్ ఉండాలంటూ కూడా ఇక్కడ రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా భావించలేదు. అందులో కాలానుగుణంగా మార్పులు జరపాలంటూ కూడా సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. బాంబు పేలులపై నిరసనకు అనుమతి ఇచ్చి సిజేఐ పై దాడిని ఖండించే ధర్నాకు ఎందుకు ఇవ్వరు అంటూ కూడా మందకృష్ణ గారు ప్రశ్నించారు. ఢిల్లీలో దక్షిణ భారతీయులపై వివక్ష చూపిస్తున్నారంటూ కూడా దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయితే మేము ఇక్కడే ధర్నా చేసేవాళ్ళం అంటూ ఎంఆర్పిసి అధినేత మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐబొమ్మ క్లోజ్, బప్పం వెబ్సైట్ కూడా చాలా కాలంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ, బప్పం వంటి పైరసీ వెబ్సైట్ల ద్వారా చాలా సినీ ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతుంది. సో ఈ బప్పం వెబ్సైట్ ని నడిపించే నిర్వాహకుడు ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకున్నారు. చూద్దాం. ఊపిరి పీల్చుకున్న సినీ ఇండస్ట్రీ, నిందితుడు ఇమ్మడి రవి కస్టడీ కోసం నేడు పోలీసుల పిటిషన్. మీ ఆధారాభిమానాలు చూరగొన్నామంటూ ఇకపై ఇండియాలో సేవలు బంద్ అంటూ ఐబొమ్మ వెబ్సైట్ సారీ చెప్తుంది. సో ఇన్నాళ్ళు పైరసీ భూతంతో సినీ ఇండస్ట్రీకి బొమ్మ చూపించిన ఐబొమ్మ క్లోజ్ అయింది. దాంతో పాటు బప్పం వెబ్సైట్లను సైతం సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేయించారు. సో దీంతో మూవీ ఇండస్ట్రీ ముఖ్యంగా టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలను తీసుకొని ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లను మూసివేసినట్టు తెలుస్తుంది. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చిన ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్పల్లిలో శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం మనందరికి తెలిసిందే. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఇమ్మడి రవిని చెంచల్గూడ జైలుకు తరలించారు. రవి నుంచి మరింత సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు అతడిని కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేయనున్నారు. మెక్సికోలో జెన్జీ ఆందోళనలు, 100 మంది పోలీసులు అధికారులకు గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. రీసెంట్ గానే మనం చూసుకున్నట్టయితే నేపాల్లో జెన్జీ ఆందోళనలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి. సో అదే విధంగా ఇప్పుడు మళ్ళీ మెక్సికోలో కూడా జెన్జీ ఆందోళనలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో మెక్సికోలో జెన్జీ ఆందోళనలు పెళ్లుబిక్కాయి. ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా మార్పును కోరుతూ యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నది. యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగిస్తున్నప్పటికీ ఈ నెల ఆరంభంలో ఉరువాపన్ నగర మేయర్ కార్లోస్ మాన్జో హత్య జరగడంతో యువత ఆందోళనలు పెచ్చరిల్లుతున్నాయి. క్రమంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలలో 120 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 100 మంది పోలీసు అధికారులే ఉన్నట్టు తెలుస్తుంది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు, 2 మృతి, 6గురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ ఘటన జనగామ జిల్లా నిడిగొండ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వినువీధిలో భారతీయం, అగ్రరాజ్యాలకు ధీటుగా మన విన్యాసం. 2028లో చంద్రయాన్ 4, 2027లో సొంతంగా మానవయాత్ర, 2035 నాటికి అంతరిక్ష పరిశోధనా కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నట్టు, ఇక్కడ చంద్ర ధ్రువంపై మంచు అధ్యయనం కూడా చేయనున్నట్టు ఇక్కడ ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. భావితరాలను తీర్చిదిద్దుతూ అంటూ పిల్లలకు సంపూర్ణ పోషణ కార్యక్రమాలు చేపట్టారు. వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పలు పథకాలు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు పోషకాహారం అందించాలి. మాతృత్వ శిశు మరణాల నివారణ, గిరిజనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. సో మారుమూల ప్రాంతాల్లోనూ వైద్య సదుపాయాలు అందుతున్నాయి. కిషోర బాలికలకు పలు రకాల నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. వారు స్వయం సమృద్ధి సాధించేలా శిక్షణలు కూడా అందిస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అందుకే భావితరాన్ని మెరుగ్గా రూపొందించగలిగితే తెలంగాణ భవిష్యత్ బాగుంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ఆరోగ్యకరమైన భావి భారతం ఉండాలంటే ముందు నుంచి వారికి తగిన పోషకాహారం అందించడం ముఖ్యమని గుర్తించింది. అందుకే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, శిశువులు ఇలా అన్ని స్థాయిల్లోనూ వారికి సమగ్ర పోషకాహారాన్ని అందిస్తుంది. నితీష్ కు సీఎం పదవిపై వీడని ఉత్కంఠ, జోరుగా మంతనాలు. ఆచితూచి వ్యవహరిస్తున్న బీజేపీ 18 లేదా 19న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. బీహార్ ఎన్నికల్లో
14,000 కోట్లు ప్రపంచ బ్యాంకు నిధుల మళ్లింపు అంటూ జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఆర్మీ రిటైర్డ్ కల్నల్ ఇంట్లో చోరీ జరిగినట్టు తెలుస్తుంది. 25 తులాల బంగారం 23 లక్షలతో పరారైనట్టు కూడా ఈ పనంతా చేసింది కూడా పని మనుషులే అంటూ కూడా తెలుస్తుంది. గిరిజన హక్కుల కోసం బిర్సా ప్రాణత్యాగం గౌరవ దివాస్ ను ఏడాదంతా నిర్వహిస్తామంటూ కూడా ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. డిసిసి నియామకాలకు ఓకే అంటూ నేడో రేపో ముహూర్తం ఖరారు చేయనున్న కాంగ్రెస్. ఇప్పటికే జాబితా సిద్ధమైనట్టు అధిష్టానం ఆమోదం కోసం వెయిటింగ్ అంటూ తెలుస్తుంది. సామాజిక న్యాయం పాటిస్తూ ఎంపిక 5 ఏళ్లు పనిచేస్తేనే అర్హులు అంటూ కూడా ఇక్కడ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఎమ్మెల్యేల పోటీ పడుతున్నారు. అమెరికాలో పెరిగిన ధరలు దిగొచ్చిన ట్రంప్ టారిఫ్లు తగ్గిస్తున్నా అంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపుల కేసు విచారణ జరగనుంది. సో స్పీకర్ నోటీసులకు 8 మంది ఎమ్మెల్యేల సమాధానం చెప్పనున్నారు. స్పందించని నోటీసులు పంపించినప్పటికీ ఇప్పటి వరకు దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ స్పందించలేరు. సో నోటీసులు పట్టించుకొని ఎమ్మెల్యేలపై వేటు పడే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.